నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. 2026లో 5 రాష్ట్రాల్లో కీలకమైనటువంటి ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మరొక వైపు ఈస్ట్లో తూర్పున ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు రాబోయే 2026 సంవత్సరంలోని ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించబోతున్నారు. మే 7వ తేదీన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ గడువు ముగుస్తుంది. సో మార్చ్, ఏప్రిల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. సో ఇంకో 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఆల్రెడీ తమిళనాడులో, అటు కేరళలో ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా డిఎంకే అధికారంలో ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, అటు లెఫ్ట్ ఎల్డిఎఫ్ కూటమి అధికారంలో ఉన్నటువంటి కేరళలో కావచ్చు, ఆల్రెడీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఇంకోవైపు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్ కొలువుదీరింది కాబట్టి అక్కడ కూడా ఒక ప్రాంతీయ పార్టీ టీఎంసీ అధికారంలో ఉంది కాబట్టి అది కూడా చాలా కీలకం కాబోతోంది. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న స్థానాలు వేరు. అండ్ కాంగ్రెస్ కూటమిలో అంటే ఇండి కూటమిలో ఉన్నటువంటి భాగస్వామి పార్టీలు, అందులోనూ కీలకమైనటువంటి పార్టీలు టీఎంసీ అండ్ అటు కమ్యూనిస్ట్ పార్టీలు, ఇంకోవైపు డిఎంకే భవితవ్యం తేలే ఎన్నికలు ఈ 2026లోనే జరగబోతున్నాయి. సరే, భారతీయ జనతా పార్టీకి కూడా ఇది చాలా కీలకంగా 2 రాష్ట్రాల్లో కీలకంగా ఉంది. ఒకటి అస్సాంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తన అధికారాన్ని నిలుపుకోవడం ఒకవైపు, చివరి ఎన్నికల్లో 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రావడం తథ్యమన్న కాన్ఫిడెన్స్ని ప్రదర్శించినటువంటి బీజేపీకి కేవలం 77 స్థానాలే దక్కాయి. 294 స్థానాల్లో కేవలం 70 స్థానాలకి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ నేపథ్యంలో అప్పుడు మిస్ అయినటువంటి ఆపర్చునిటీని ఈసారి మళ్ళీ తిరిగి కైవసం చేసుకోగలుగుతారా అనేది ఇంకొక అంశం. సో ఈ చర్చ అంతా నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ పదే పదే ఎలక్షన్స్ అనగానే ఓట్ చోరీ అని, ఈవీఎంలను మ్యానిపులేట్ చేశారని, లేకపోతే ట్యాంపర్ చేశారని, ఓట్ చోరీ చేశారని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఎలక్షన్ కమిషన్ని వాడుకుంటున్నారని, ఈడీని, సిబిఐని వాడుతూ ఉన్నారని, ఇవన్నీ బ్లేమ్ గేమ్లోకి రాహుల్ గాంధీ వెళతారు. కానీ నిజానికి భారతీయ జనతా పార్టీ వర్కింగ్ స్టైల్ అర్థం అయితే మాత్రం వాళ్ళు చేస్తున్నటువంటి కృషి ఎంత ఉంటుంది, ఎలక్షన్స్ని బేస్ చేసుకుని ఎంతగా వాళ్ళు హోంవర్క్ చేస్తారనే అంశాలని కరెక్ట్గా అర్థం చేసుకుంటే అప్పుడు కానీ రాహుల్ గాంధీకి విన్నింగ్ స్ట్రాటజీ తెలియదు. నేను ఎందుకు చెప్తున్నానంటే అమిత్ షా ఇప్పుడు ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చే ముందు 3 రోజులు వెస్ట్ బెంగాల్లో పర్యటించారు, అటు అస్సాంలో పర్యటించారు. డిసెంబర్ 29 నుంచి 31 తేదీల మధ్య డిసెంబర్ 29వ తేదీన ఉదయం అస్సాంకి చేరుకున్నారు. అస్సాంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అండ్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ కూడా చేశారు. అస్సాం నుంచి నేరుగా వెస్ట్ బెంగాల్కి వచ్చారు. రాత్రి 7 గంటలకి ఆయన వెస్ట్ బెంగాల్లో దిగితే, కోల్కతాలో దిగితే 7 నుంచి అర్ధరాత్రి దాటేంత వరకు కూడా చాలా వరకు మిడ్ నైట్ అంతా కూడా ఆయన స్ట్రాటజీస్లోనే నిమగ్నమయ్యారని తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్లోని బీజేపీ సీనియర్ నాయకులందరితో కూడా దఫాలుగా ఆయన సమావేశాలు నిర్వహించుకున్నారు. అందులోనూ అస్సాంలో ఒకరోజు పర్యటన తర్వాత అక్కడ ప్రభుత్వ కార్యక్రమాల నుంచి నేరుగా ఎలక్షన్ స్ట్రాటజీస్లోకి దిగిపోయారు అమిత్ షా. ఆయన స్టైల్ కూడా ఈ 3 రోజులు వెస్ట్ బెంగాల్కి సంబంధించి కార్యకర్తల దగ్గర నుంచి సీనియర్ నాయకుల వరకు అందరికీ ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసి ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఎంత స్పష్టంగా అంటే ప్రతి అంశంలోనూ అంటే మైన్యూట్ డిస్కషన్స్ జరిగాయి అని మనకు తెలుస్తోంది. సో ఏప్రిల్లో జరిగే ఎలక్షన్స్ కదా, అప్పుడు చూసుకుందాంలే అనే భావనతోటి ఎవరూ లేరు. అండ్ అమిత్ షా పని కట్టుకుని అక్కడికి వచ్చారంటే ఈ లోపల ఆల్రెడీ అక్కడ ఒక గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసి ఉన్నారు. చేసి ఉన్నటువంటి ఆ గ్రౌండ్ని బేస్ చేసుకుని మళ్ళీ ఒక రీస్ట్రాటజైజింగ్ వర్క్లోకి అమిత్ షా దిగారు అనేది అక్కడి నుంచి వస్తున్నటువంటి మనకు సమాచారం. అందులో కీలకంగా సునీల్ బన్సల్, ఈవెన్ తెలంగాణకు కూడా ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సునీల్ బన్సల్ కావచ్చు. అటు మంగల్ పాండే ఇన్ఛార్జ్ మంగల్ పాండే అండ్ కో ఇన్ఛార్జ్ అమిత్ మాళవ్యాలను పెట్టుకుని, అమిత్ మాళవ్య ఐటీ సెల్ హెడ్ కూడా. సో అమిత్ మాళవ్యతో సోషల్ మీడియా స్ట్రాటజీస్ని బేస్ చేసుకుని అండ్ కో ఇన్ఛార్జ్గా వెస్ట్ బెంగాల్లో పెట్టారు కాబట్టి నెరేటివ్స్ని ఎట్లా తీసుకెళ్లాలనే అంశానికి సంబంధించి చర్చించారు. అండ్ అందులో సీనియర్ లీడర్లతోటి ఒక సమావేశము, పూర్తిగా 26 మంది సీనియర్ నాయకులతోటి స్టేట్కి సంబంధించినటువంటి లీడర్లతోటి ఒక సమావేశము. అందులోనూ మళ్ళీ కోర్ లీడర్స్ ఢిల్లీ అంటే నేషనల్ లెవెల్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు అండ్ వెస్ట్ బెంగాల్ రాజకీయాలకు కీలకమైనటువంటి వాళ్ళు 10 మందితోటి ఒక కోర్ మీటింగ్ నిర్వహించారు. అండ్ నెక్స్ట్ డే అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అండ్ ఎంపీలు, అదేవిధంగా లాస్ట్కి కోల్కతాకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లతో కూడా సమావేశం నిర్వహించారు. అండ్ అంతేకాదు అమిత్ షా
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులందరితో సమావేశంలో పాల్గొన్నారు. అండ్ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య ఒక కోఆర్డినేషన్ సమన్వయం జరిగే విధంగా కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. సో అంటే ఇంత మైన్యూట్గా అమిత్ షా పనిచేస్తారు అనడానికి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు 30వ తేదీన. ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాటలు చాలా కీలకంగా ఉన్నాయి. నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. వెస్ట్ బెంగాల్లో కీలకంగా ఈసారి ఎన్నికల్లో ఇన్ఫిల్ట్రేషన్ అనే మాట, అంటే అక్రమంగా భారతదేశంలో వచ్చినటువంటి చొరబాటుదారులకు సంబంధించిన విషయాన్ని వెస్ట్ బెంగాల్లో సీరియస్ గా ఒక అజెండాగా తీసుకెళ్తున్నట్టుగా కనబడుతోంది. అఫ్ కోర్స్ మమతా బెనర్జీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి గురించి, అదేవిధంగా అక్కడ ఆడవాళ్లపై ముఖ్యంగా మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాల గురించి, వాటి గురించి ప్రత్యేకంగా ఆయన ఒక అజెండాగా విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ ఈసారి అక్రమ చొరబాటుదారులు అనే అంశం మాత్రం కీలకంగా కనబడుతోంది. అండ్ ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారుల పేర్లని ఆల్రెడీ లిస్ట్ నుంచి తొలగించినట్టుగా తెలుస్తుంది. సుమారు 58 లక్షల మందిని ఓటర్ లిస్ట్ నుంచి ఆల్రెడీ తొలగించడం జరిగింది. అందులో కొంతమంది అన్ట్రేసబుల్ అని, కొంతమంది చనిపోయిన వాళ్ళు, ఇవన్నీ లిస్టులో ఉన్నారు. ఓటర్ లిస్ట్ నుంచి 58 లక్షల పేర్లని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇన్ఫిల్ట్రేషన్కి సంబంధించినటువంటి గొడవలో ముఖ్యంగా ఒక కమ్యూనిటీకి సంబంధించిన ప్రస్తావన మొన్నటి అమిత్ షా పర్యటనలో వచ్చింది. అది చాలా కీలకమైనటువంటి అంశము. మథువా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓటర్లు తమకు ఓటు హక్కు ఇవ్వాలి, తమకు పౌరసత్వం కల్పించాలని దశాబ్దాలుగా పోరాడుతూ ఉన్నారు. సో వాళ్లకు పౌరసత్వం ఇచ్చే విషయానికి సంబంధించి అనేక చర్చలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. అయితే ఈసారి అమిత్ షా వాళ్ళకి భరోసా ఇచ్చారు, హామీని ఇచ్చారనే చెప్పాలి. సో మీకేం ప్రాబ్లం లేదు, మీకు పౌరసత్వం ఇస్తామని ఆయన స్పష్టమైన హామీని ఇవ్వడం జరిగింది. అసలు ఈ ఎవరి మథువా కమ్యూనిటీ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఏంటి అని అంటే కనుక మథువా కమ్యూనిటీ 1971 బంగ్లాదేశ్తో భారత్ యుద్ధం జరిగిన సమయంలో బంగ్లాదేశ్ నుంచి చాలా మంది, అంటే వేలాది మంది భారతదేశంలోకి వచ్చారు. అందులో వాళ్ళు ఉత్తర పరగణాలు, నార్త్ 24 పరగనాస్ జిల్లాలో కావచ్చు, నదియా జిల్లాలో, సౌత్ 24 పరగనాస్ జిల్లాలో ఎక్కువగా స్థిరపడ్డారు. 71 యుద్ధం తర్వాత వచ్చినటువంటి ఈ మథువా కమ్యూనిటీ ఏంటి? వీళ్ళు ముస్లిమ్స్ కాదు, వీళ్ళు ఎస్సీలు, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. అందులోనూ వీళ్ళందరూ కూడా హరిచంద్ ఠాకూర్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. 1860 దశకంలో అంటరానితనానికి, కుల వివక్షకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి హరిచంద్ ఠాకూర్ నేతృత్వంలో ఆయన ఫాలోవర్స్గా ఈ కల్ట్ బిల్డ్ అయింది. అండ్ ఈ మథువా సామాజిక వర్గం వాళ్ళకి సంబంధించినటువంటి రిచువల్స్, వాళ్ళు చేసేటువంటి ఆచార వ్యవహారాలు అవన్నీ కూడా ఈవెన్ హరినామాన్ని కీర్తించడం కావచ్చు, ధ్యానాన్ని ఎక్కువగా ఫాలో అవ్వడం కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక స్పష్టమైన తెగగా అది రూపాంతరం చెందుతూ వచ్చింది. సో వాళ్ళు ఎస్సీ కేటగిరీలో ఉంటారు. సో బంగ్లాదేశ్ నుంచి వీళ్ళు 1971 వార్ జరిగిన సందర్భంలో వాళ్ళందరూ కూడా ఈ ఉత్తర పరగణాలు, నార్త్ 24 పరగనాస్ కావచ్చు, సౌత్ 24 పరగనాస్ అండ్ నదియాలోకి వచ్చారు. ఎంతమంది వచ్చారు అని అంటే ఇలా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ పీపుల్ వీళ్ళు వచ్చినట్టుగా తెలుస్తోంది. వీళ్ళు మొన్నటి ఎలక్షన్ ఓటర్ లిస్ట్ చూసినా వాళ్ళ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ సంబంధించిన జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే మొత్తం 9.1 కోట్ల జనాభా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో సుమారు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఈ మథువా కమ్యూనిటీ ఓటర్ వాళ్లే ఉంటారు. అండ్ వీళ్ళ ఓటర్ల సంఖ్య 1.5 కోట్ల నుంచి 1.8 కోట్లుగా ఉంది. 1.5 నుంచి 1.8 కోట్లు అంటే ఈ సామాజిక వర్గం ఓట్లు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. అండ్ అంతేకాదు వీళ్ళు సుమారు 45 నుంచి 60 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్ప్రెడ్ అయి ఉన్నారు. అందులోనూ 21 నుంచి 31 సీట్లు వీళ్ళు డిసైసివ్ ఫ్యాక్టర్గా ఉన్నారు. అంటే వీళ్ళు నిర్ణయిస్తారనమాట. 21 నుంచి 31 అసెంబ్లీ సెగ్మెంట్లలో సీట్లని వీళ్ళు నిర్ణయిస్తారు. సో మథువా కమ్యూనిటీ ఏంటంటే ఇది ముస్లిమ్స్ కాదు, వీళ్ళు దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఇందాకే చెప్పాను నేను. అయితే ఇందులో ఒక సమస్య ఉంది. ఇందులో చాలా మందికి 1.5 to 1.8 crores ఓటర్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వచ్చింది, ఓటర్ లిస్ట్లో పేరు ఉంది. ఎందుకంటే మొన్న ఎస్ఐఆర్ రివిజన్ జరిగిన సందర్భంలో కూడా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో కూడా 2002 ఓటర్ లిస్ట్ ప్రకారం అప్పుడున్నటువంటి లెక్కలు తీసి అండ్ ఆ ఓటర్ లిస్ట్కి వీళ్ళకి మ్యాచ్ అవ్వడం చూసుకోవడం జరుగుతోంది. అండ్ కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ పేరెంట్స్ ఓటర్ లిస్ట్లో ఉన్నారా లేదా చూపించాలి. అండ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు నిజంగానే 2002 కంటే ముందు నుంచి ఇక్కడే ఉన్నట్టుగా ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఇలాంటి చాలా అంశాలు ఉంటాయి, పౌరసత్వము, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. సో వీళ్ళు దాదాపు అందరికీ కూడా ఓటు హక్కు వచ్చింది. కానీ అందులో ఇప్పుడు 58 లక్షల మందిని తొలగించారు. తొలగించకుండా ఎస్ఐఆర్
అన్మ్యాప్డ్ అని ఒక కాలంని పెట్టింది. అన్మ్యాప్డ్ అనే ఒక కాలం ద్వారా ఆ పర్టికులర్ విభాగంలో ఈ మఠువా కమ్యూనిటీకి సంబంధించినటువంటి సుమారు 31 నుంచి 32 లక్షల మంది ఓటర్లని అన్మ్యాప్డ్ అని పొందుపరచడం జరిగింది. అన్మ్యాప్డ్ అంటే అర్థం ఏంటి అని అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నారు కరెక్టే, కానీ వీళ్ళ ప్రూఫ్ సరిగ్గా చూపించలేదు అని. 2002 కంటే ముందు వీళ్ళు ఇక్కడికి వచ్చినట్టుగా, లేదా 2014 సిఏఏకి రెండు ఉన్నాయి ఇందులో. పౌరసత్వం వేరు, ఓటర్ లిస్ట్ వేరు. ఓటర్ లిస్ట్లో పేరు రావాలి అని అంటే వీళ్ళు 2002 ఎన్నికలకి ముందు నుంచి కూడా వీళ్ళ మూలాలు ఉన్నాయి, వీళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఆధారాలు ఉన్నాయి అన్నదాన్ని మ్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మ్యాప్ చేయలేని పక్షంలో వాళ్ళని అన్మ్యాప్డ్ కేటగిరీలో ఎస్ఐఆర్ పొందుపరచడం జరుగుతుంది ఓటర్ లిస్ట్ ప్రాతిపదికన చూస్తే. ఈ అన్మ్యాప్డ్ అయిన వాళ్ళు సుమారు 32 లక్షల మంది ఉంటారు అనేది ఒక అంచనా. సో ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, 31 నుంచి 32 లక్షల మంది ఉంటారు అని. రకరకాల ఈ జిల్లాలు, ఇందాక చెప్పినటువంటి జిల్లాల్లో వాళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నారు. వీళ్ళకి ఓటు హక్కు కల్పించాలి అనేది ఒక అంశము, పౌరసత్వాన్ని కల్పించాలనేది ఇంకో అంశం. సో ఈ పౌరసత్వం కల్పించే విషయానికి సంబంధించి ఎప్పుడు కూడా ఓటర్ ఐడి ఉన్నంత మాత్రాన, ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన పౌరుడిగా పరిగణించాల్సిన అవసరం లేదు. సిటిజన్షిప్ అనేది వేరే అంశం. సో వీళ్ళకి పౌరసత్వం కల్పించాలనే డిమాండ్ కూడా చాలా సంవత్సరాలుగా ఉంది. అయితే నిన్న అమిత్ షా వెస్ట్ బెంగాల్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ మఠువా కమ్యూనిటీకి భరోసా ఇచ్చారు, మీ అందరికీ పౌరసత్వం కల్పిస్తాము అని చెప్పారు. అండ్ అంతేకాదు అన్మ్యాప్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మేము న్యాయం చేస్తామని ప్రకటించడం జరిగింది. సో పౌరసత్వం వచ్చింది అని అంటే కనుక ఆటోమేటిక్గా ఓటర్ లిస్ట్లో పేరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో పౌరసత్వం ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2019లో తీసుకొచ్చాం కదా. సో దాని ప్రకారం వీళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వచ్చు కదా అని సందేహం రావచ్చు. దానికి ఉన్నటువంటి ఒక అవరోధం ఏంటంటే 2014 డిసెంబర్ 31 లోపు వచ్చిన వాళ్ళందరికీ హిందువులు, ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందువులు ఎవరైనా సరే 2014 డిసెంబర్ 31 ముందు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్లకు పౌరసత్వం ఇవ్వవచ్చు అని సిఏఏ చట్టం చెప్తోంది. అయితే వీళ్ళకి 2014కు ముందు మేము వచ్చి ఇక్కడ స్థిరపడ్డాము, మేము ఇంతకుముందు బంగ్లాదేశీ నుంచి వచ్చాము అని చెప్పడానికి సంబంధించినటువంటి అంశాల్లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, కొంత ధృవీకరణ పత్రాలకు సంబంధించినటువంటి సమస్య ఉంది. ధృవీకరణ పత్రాలకు సంబంధించిన సమస్య ఏంటి అని అంటే మేము 2014కి ముందు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాము అని చెప్పే విధంగా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఏ ఆధారము లేదు. అండ్ వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టుగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా ఏమి పెద్దగా సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మందికి సిటిజన్షిప్ రావట్లేదు సిఏఏ ద్వారా. సరే, ఇంకోటి ఇప్పుడు మిస్కమ్యూనికేషన్ ఏంటి అని అంటే కనుక కొంతమంది దగ్గర డాక్యుమెంట్స్ లేవు, సో వాళ్ళకి రావట్లేదు సిటిజన్షిప్. రెండు, మిస్కమ్యూనికేషన్ ఏంటంటే మమతా బెనర్జీ ప్రభుత్వము, టీఎంసీ ప్రభుత్వము అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఏంటి అనంటే మీరు ఒకవేళ బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టుగా ఏవైనా ధృవీకరణ పత్రాలని మీరు చూపించారు అనంటే మిమ్మల్ని పర్మనెంట్గా మీకు పౌరసత్వం లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వము అని ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం జరిగింది. సో మీకు పర్మనెంట్గా మీకు పౌరసత్వం రాదు, సో మీరు ఒకవేళ బంగ్లాదేశ్ వీళ్ళమేమో అని మీరు ఒక డాక్యుమెంట్ కనుక చూపించారంటే ఇంకా మీకు ఎప్పటికీ రాదు అనే ఒక భ్రమని లేదా ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడంతో చాలామంది ఈ డాక్యుమెంట్ చూపిస్తే ఏమవుతుందో, చూపించకపోతే ఏమవుతుందో అనే ఒక సందిగ్ధతలో చాలామంది పౌరసత్వం రావట్లేదు వాళ్ళకి సిఏఏ ద్వారా అనేది కూడా ఒక ప్రచారం జరుగుతోంది. నేను అక్కడున్న కొంతమందితో మాట్లాడుతుంటే చెప్పినటువంటి వివరాలు ఇవి. సో ఈ నేపథ్యంలో ఈ 32 లక్షల మంది ఓటర్లుగా వాళ్ళకి ఓటర్ లిస్ట్లో పేరు రావడము అండ్ ఈ మథువా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా పౌరసత్వం ఇవ్వడము అనే అంశానికి సంబంధించి అమిత్ షా భరోసా ఇవ్వడంతో ఇవి చాలా డిసైసివ్ ఫ్యాక్టర్గా ఈ ఎన్నికల్లో ఉండబోతున్నాయనేది కీలకమైనటువంటి విషయం. ఇప్పటికే 58 లక్షల మంది ఓటర్లని ఇందులో నుంచి డిలీట్ చేశారు. ఆ డిలీట్ అయిన వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్, చొరబాటుదారులు, ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు ఈ హిందూ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళకి మఠువా కమ్యూనిటీకి నిజానికి పౌరసత్వం ఇవ్వడం వల్ల అది భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చే అంశమే అనేది ఇంకొక పాజిటివ్ కోణంలో బీజేపీకి సంబంధించిన శ్రేణులు చెప్తున్నాయి. సరే, వీళ్ళు ఎవరికి ఎక్కువగా ఓటేస్తూ వచ్చారు అని అంటే 2009కి ముందంతా కూడా లెఫ్ట్ పార్టీలకు ఓటు వేస్తూ వచ్చారు. 2009 నుంచి 2019 వరకు మమతా బెనర్జీతో నిలిచారు. మమతా బెనర్జీ టీఎంసీ పార్టీలో కూడా చాలా మంది నాయకులకి ఈ మథువా కమ్యూనిటీతో డైరెక్ట్ సంబంధాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. బట్ 2019 తర్వాత నుంచి పూర్తిగా
బీజేపీ వైపు ఈ కమ్యూనిటీ నిలుస్తూ వస్తోంది. సో 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో, 2021లో, 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో, 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళు బీజేపీ వైపే నిలిచారు. సో ఇప్పుడు కూడా ఈ కమ్యూనిటీ పూర్తిగా బీజేపీ వైపు నిలుస్తుంది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. అయితే టీఎంసీ ఈ మధ్య చేస్తున్నటువంటి ప్రచారం ఏంటి అంటే అసలు ఈ సిఏఏ అండ్ ఈ డాక్యుమెంటేషన్ ఇవేవీ లేకుండా మఠువా కమ్యూనిటీకి నిర్ద్వంద్వంగా అసలు ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళందరికీ పౌరసత్వం ఇచ్చేయాలనే ఒక డిమాండ్ని మమతా బెనర్జీ చేస్తోంది. అఫ్కోర్స్ వీళ్ళు ఒక్కరికే చెప్తోందనంటే ముస్లింలందరికీ కూడా ఇవ్వాలని చెప్తోంది, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్తున్నారు. సో ఈ ఫ్యాక్టర్ మఠువా కమ్యూనిటీకి దగ్గర చేస్తుందా టీఎంసీని, లేదా బీజేపీ ఓటు బ్యాంక్గానే వీళ్ళని నిలుపుతుందా అనేది కూడా ఇంకొక చర్చ. సో ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు అక్కడ కనబడుతున్నాయి. అమిత్ షా గారు చెప్పిన దాంట్లో ముఖ్యంగా ఫెన్సింగ్ మ్యాటర్ని స్పష్టంగా తీసుకున్నారు ఆయన. బిఎస్ఎఫ్ ఫెన్సింగ్ వేయాలి అని అంటే కనుక మమతా బెనర్జీ భూ సేకరణ చేయట్లేదు, భూమిని కేటాయించట్లేదు అని ఆయన ఆరోపించారు. అండ్ ఆ అంశం ఒకటి. అండ్ అంతేకాదు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కల్చరల్ ఆస్పెక్ట్స్ విషయంలో, అత్యాచారాలకు సంబంధించిన అంశాల్లో, అండ్ ఇంకా చెప్పాలంటే అవినీతికి సంబంధించినటువంటి విషయాల్లో అమిత్ షా టార్గెట్ చేస్తూ ముందుకెళ్లారు. ఈ ఎజెండాలన్నీ కూడా ఎలా ఫలితాల్ని ఇస్తాయి అనేది మనం వేచి చూడాల్సిన అంశం. సో ఓవరాల్గా ఇది బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి. బెంగాల్లో అక్రమ చొరబాటుదారుల అంశం కీలకంగా మారుతున్న టైంలో ఆల్రెడీ 3 నెలల ముందే ఎన్నికల నగారా అన్అఫీషియల్గా, అనధికారికంగానే అమిత్ షా మోగించారు. సో ఈ స్ట్రాటజికల్లీ ఈసారి వెళ్ళే ఈ పంథాలో వెళితే గనక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఈసారి ఖచ్చితంగా జరగొచ్చేమో అనిపిస్తోంది. అండ్ గతంలో ప్రశాంత్ కిషోర్ హెల్ప్ తీసుకున్నటువంటి మమతా బెనర్జీ ఈసారి ఒంటరైపోయారు. అండ్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే మిగతా పార్టీల నుంచి కూడా పూర్తి సపోర్ట్ అయితే మమతా బెనర్జీకి వస్తున్నట్టుగా కనిపించట్లేదు. అండ్ ప్రభుత్వ వ్యతిరేకత కూడా చాలా తీవ్రంగానే వెస్ట్ బెంగాల్లో ఉన్న టైంలో ఈసారి ఎన్నికల్లో బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమనే అంచనాలు వస్తున్న టైంలో ఖచ్చితంగా జాతీయవాద ప్రభుత్వం ఏర్పడాలని మనము కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.